అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. మాగంటి సునీత గారిని కాదని మీరిప్పుడు రేస్లోకి రావడానికి కారణం? సునీత గారిని కాదని కాదు, జనరల్ ఫ్యామిలీకి సీట్ ఇస్తున్నారు కాబట్టి దాని మీద మేము వచ్చాం. కానీ సునీత గారు ఆమె ఆడామె అవటం వల్ల చేయలేదు. అంటే ఆడవాళ్ళు రాజకీయాలకు పనికిరారని ఎప్పుడన్నా ఈ డిస్కషన్ గోపీనాథ్ గారు ఉన్నప్పుడు సో ఆయన ఆల్ ఆఫ్ సడన్ చనిపోయింది కదా, కొన్ని నెలలు ఆయన అనారోగ్యంగా ఉన్నారు. సో ఎలాగో చనిపోతారన్న విషయం కాస్త కోస్త తెలిసి ఉంటుంది ఫ్యామిలీలో, కానీ ఆయనకు కానీ ఆయన ఏమన్నా మీకేమన్నా ఒక మాట ఇవ్వడం లాంటిది ఏమన్నా? కాస్త కోస్త ఏం తెలియదండి. గోపీనాథ్ గారు పోతారని కళ్ళ కూడా అనుకోలేము. హార్ట్ తీసి హార్ట్, లివర్ తీసి లివర్, కిడ్నీ తీసి కిడ్నీ, మనిషిని మార్చే రోజులు ఇవి. అటువంటిప్పుడు పోతారని ఎట్లా అనుకుంటాం మనం? అసలు ఇప్పటివరకు ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకోలేదా? ఇప్పుడు టైం 1 month. అసలు ఇది మాట్లాడే టైమా? మేము కానీ ఆమె కానీ ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. మీ ఇద్దరు కాకుండా వాళ్ళ పిల్లల్ని ఏమన్నా బరిలో తీసుకొస్తామని అధిష్టానం చెప్తే 100% పాప ఎలిజిబుల్ అవుతే ఇవ్వండి, పాపకి నేను దగ్గర ఉండి నేను చూసుకుంటాను. రెడీ. టీవీ ముందు మేము చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తున్నా. 100% మేము ముందు ఉండి చేపిస్తాం. మరి అక్కడ కూడా ఆడపిల్లే కదా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో అత్యంత కీలకమైన నియోజకవర్గం జూబ్లీ హిల్స్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కి బై ఎలక్షన్ జరగబోతుంది. ఎందుకంటే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గారు ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున ఆయన ఫ్యామిలీలో టికెట్ ఇస్తే ఎవరికి ఇస్తారు? మొన్నటి వరకు అందరూ కూడా ఆయన సతీమణి సునీతకే బీఆర్ఎస్ టికెట్ అనుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా నేను రేసులో ఉన్నాను అంటూ గోపీనాథ్ సోదరుడు అన్నగారైనటువంటి వజ్రనాథ్ గారు వచ్చేసారు లైన్లో. నిజంగా ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వాలి? ఇస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సో ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్ లో ఉన్న బ్రదర్ ఇప్పుడు ఎందుకు ఆన్ స్క్రీన్ లోకి వచ్చారు? నేరుగా తెలుసుకుందాం. ఆయన మనతో ఉన్నారు. నమస్తే సార్. సో అనూహ్యంగా సునీత గారిని కాదని మీరు ఇప్పుడు రేస్లోకి రావడానికి కారణం ఏంటి? సునీత గారిని కాదని కాదు, జనరల్ ఫ్యామిలీకి సీట్ ఇస్తున్నారు కాబట్టి ఇవ్వాలి, ఇస్తా అన్నారు. దాని మీద మేము వచ్చాం. కానీ సునీత గారు, వజ్రనాథ్ ఇంకోటి కాదు. ఫ్యామిలీకి ఇస్తున్నారు, సీట్ ఫ్యామిలీకి ఇవ్వాలి. ఆ ఫ్యామిలీలో సునీత గారికి ఎందుకు వద్దని అంటలేదు మేము. ఆమె ఆడామె అవటం వల్ల ఆమె ఇంత మాకు మళ్ళీ ఫస్ట్ నుంచి దీంట్లో ప్రాక్టికల్గా తిరగలేదు. ఆమె మేము ప్రాక్టికల్గా ఉన్నాం దీంట్లో, మా బ్రదర్ అంకల్ ఉన్నాం కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో మంచి చెడు అన్నీ మాకు తెలుసు. అందుకనే మేము వచ్చాం. కానీ సునీత గారికి ఇస్తే నాకు ఇస్తే ఏం తేడా లేదు, ఇద్దరికి ఎవరికి ఇచ్చినా ఒకటే. కాబట్టి ఆమె చేయలేదు. ఈ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది, స్లమ్ ఎక్కువ, మంచి చెడు చాలా ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఏంటంటే మనం ఎప్పుడు ప్రజలకి మా బ్రదర్ లాంటివాడే చేయలేక అలసిపోయి ఆ టైంలో ఉండేవాడు. అంటే మీ బ్రదర్ సక్రమంగా చేయలేదనే మీ ఒపీనియన్? చేయలేదని కాదు, చాలా బాగా చేశాడు. అంత అలసిపోయేటట్టు చేశాడు అంటున్నాను నేను చేయలేదంటలా. టైర్డ్నెస్ ఇప్పుడు 24 hours 24 hours 19 hours దాకా 20 hours పని చేసేవాడు ఆయన. మేము ఆ టైప్లో మేము చేయాలి. ఇప్పుడు చేయాలంటే మరి ఆడవాళ్ళు చేయగలుగుతారా? అంటే ఆడవాళ్ళు రాజకీయాలకు పనికిరారని అట్లా అంటలేదు. ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. ఆడవాళ్ళు రాజకీయాలు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద పురంధేశ్వరి లాంటి వాళ్ళు అందరు ఉన్నారు. నేను దానికంటలేదు. నేను ఆడవాళ్ళు రాజకీయాలు. మా ఫ్యామిలీలో ఫ్రెష్గా ఈమె ఎప్పుడే బయటకు వచ్చింది కదా, చేయగలదా లేదా అని చెప్పి మాకు తెలుసు. అది చేయలేదు కాబట్టి ఇది అనవసరంగా మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, మా పరువు పోతుంది అన్నట్టు నేను దిగా. కానీ లేకపోతే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఏదో చేసేద్దామని కాదు. నాకు ఇంట్రెస్ట్ రాజకీయాలు బ్రదరంకాలే ఉండటం వరకు నాది బాగా ఇంట్రెస్ట్. అదే రకంగా నేను ఇప్పుడు దాకా వచ్చాను. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయితే, మాగంటి గారి ఫ్యామిలీకే ఇవ్వాలని డిసైడ్ అయితే ఫస్ట్ మీరు తేల్చుకొని రండి అని బీఆర్ఎస్ అధిష్టానం చెప్తే అప్పుడు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడడానికి రెడీయా? మీరు మాట్లాడతాకి ఎప్పుడైనా రెడీ. నేను దాని గురించి మేము పోట్లాడుకోవట్లా. ఏంటంటే సీటు ఎవరికి అనేది అధిష్టానం డిసైడ్ చేయాలి. కానీ మీరు మీరే కొట్టాడుకు రండి అని ఎందుకంటారు? అట్లా అంటే జనరల్ గా వజ్రనాథ్ గారు ఎక్కడైనా కూడా ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళ వారసులుగా పోటీ చేయాలంటే ఫ్యామిలీ ఒక డెసిషన్ తీసుకుంటుంది. అది మీరు పోటీ చేయాలా లేదంటే మీ తమ్ముడు వైఫ్ పోటీ చేయాలా సునీత అనేది ఒక డెసిషన్కి వస్తుంది. బట్ ఇప్పుడు ఆ సయోధ్య లేదంటారా ఫ్యామిలీలో? మీరేమో నాకు కావాలని మీరు చెప్తున్నారు, ఆమె కూడా నేను కూడా పోటీ చేస్తాను, నేను కూడా రేసులో ఉన్నాను, బరిలో ఉన్నాను, సో ఆయన భారీగా నాకే టికెట్ అని ఆమె అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నది వాస్తవమే. అది అంటుందంటే మీ ఫ్యామిలీ తేల్చుకురండి, కొట్టుకురండి అట్లా అధిష్టానం అందు. అధిష్టానం ఎవరు క్యాపబుల్ పర్సన్, ఎవరు చేయగలుగుతారు అది చూసి నిర్ణయిస్తారు వాళ్ళు అధిష్టానం.
అంతేగాని మీరు వెళ్ళి డిసైడ్ చేసుకున్నారంటే అది వేరే టైప్లో ఉంటుంది. అది కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కాన్స్టిట్యున్సీ బాగోగులు చూస్తానికి మంచి పర్సన్ కావాలి, గోపీనాథ్ లాంటి వాళ్ళు కావాలి. అది చేస్తాకి మేము ముందుకు వచ్చాము. ఆమె కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మేము అంటున్నాం, కానీ ఆమెకి ఇవ్వద్దు, నాకు ఇవ్వద్దు, దానికి ఇవ్వని ఎప్పుడు అనలేదు. మేము అన్నం కూడా. పోనీ మీకేం ఎక్స్పీరియన్స్ ఉందంటారు? నేను 83 నుంచి ఉన్నా కదండి దీంట్లో, మా బ్రదర్ వెనకాల పాలిటిక్స్ మీరు ఎక్కడా కూడా చెప్పేదండి. బయట బాహాటంగా కనిపించింది లేదు. మీరు చెప్తున్నారు ఫైనాన్షియల్ గా లేదంటే ఆయన సపోర్ట్ పరంగా చూస్తే బ్యాక్ ఎండ్ లో ఉన్నాను అంటారు. ఆమె కూడా అదే చెప్తుంది కదా, నేను యాజ్ ఏ ఒక వైఫ్ గా గోపీనాథ్ వెనక ఉన్నాను, ఇప్పటి వరకు ఆయన నడిపించింది కూడా ఒక స్త్రీగా, ఒక మహిళగా నేనే ఉన్నాను అని ఆమె చెప్తుంది కదా. మీరు అందరూ వాస్తవమే, కానీ నేను కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్యకర్త దగ్గర తెలుసు, నేను ప్రతి కార్యకర్త తిరిగాను, ప్రతి కార్యకర్తలు నా దగ్గరికి వస్తారు. మా బ్రదర్ లేకపోతే నేనే ఆఫీస్ చూసుకుని అంత మంచి చెడు చూసేవాళ్ళం. అప్పుడు ఏమైనా ఉంటే ఫోన్లో మాట్లాడి కూడా పలాన్ చేయాలని చెప్పి నాకు చెప్తూ డైరెక్షన్, అది ఎట్లా చేయాలో నేను చేయటం జరిగేది. ఆఫీసు అనేది ఉంటుంది కదా, బ్రదర్ కాన్స్టిట్యున్సీ తిరిగేటప్పుడు ఎమర్జెన్సీ కేసు ఉంటుంది, ఎవరో ఒకరు వస్తారు, ఏదో అవసరం ఉంటుంది పాపం వాళ్ళకి. అవసరానికి మరి ఆయన లేనప్పుడు ఫోన్లో మాట్లాడతారు, సరే మా బ్రదర్ ఉన్నాడు చూడండి అని చెప్పి ఆ రకంగా మేము చేసినాం. ఎప్పుడన్నా ఈ డిస్కషన్ గోపీనాథ్ గారు ఉన్నప్పుడు, సో ఆయన ఆల్ ఆఫ్ సడన్ చనిపోయింది కదా, కొన్ని నెలలు ఆయన అనారోగ్యంగా ఉన్నారు. సో ఎలాగో చనిపోతారన్న విషయం కాస్త కోస్త తెలిసి ఉంటుంది ఫ్యామిలీలో కానీ ఆయనకు, కానీ ఆయన ఏమన్నా మీకేమన్నా ఒక మాట ఇవ్వడం లాంటిది ఏమన్నా జరిగింది? కాస్త కోస్త ఏం తెలియదండి. గోపీనాథ్ గారు పోతారని కల్లో కూడా అనుకోలేము మేము. ఎందుకు పోతారు? 60 అంటే ఏముందండి, 62 అంటే అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం ఇప్పుడు హార్ట్ తీసి హార్ట్, లివర్ తీసి లివర్, కిడ్నీ తీసి కిడ్నీ, మనిషిని మార్చే రోజులు ఇవి. అటువంటిప్పుడు పోతారని ఎట్లా అనుకుంటాం మనం? అంటే అనారోగ్యంగా ఉంది అంటే నేను అనేది అలా కాదు వజ్రనాథ్ గారు, అలా కాదు. సో నాకు అనారోగ్యంగా ఉంది, నా నెక్స్ట్ నా వారసులు ఎవరు అనే ఒక నిర్ణయానికి ఆయన ఎప్పుడు కూడా ఆలోచనకు రాలేదా? మా ఆవిడ ఏమన్నారంటే, నా మాతో అన్నది ఏంటంటే, జూన్ జూలైలో నేను పర్ఫెక్ట్ అయిపోతున్నా, ఈ మంత్ ఎండింగ్ పెట్టాడు అందరికి, మా ఫ్రెండ్స్కి కానీ మాకు కానీ మా లింక్ ఉన్న అందరికీ ప్రతి వాళ్ళకి ఇదే చెప్తున్నాడు. నేను జూలై కల్లా ఫుల్ ఫిట్గా ఉంటే అప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది, ఇంకా జూలై కల్లా ఇంకా పర్ఫెక్ట్గా అవుతాను అని చెప్పినోడు ఎట్లా పోతాడు అనుకుంటాం మనం? పోతాడు అనుకుంటే మేము ఇంకా వేరే కాశం తీసుకుంటాం కదా. మాకు ఒక మాట చెప్పినా ఇంకా వేరే కాశం ఏం చేయాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏంటి ఈ ట్రీట్మెంట్ కాదు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పి అన్నాడు. మాకు తెలియదు అది అంతవరకు. ఆయన అన్న మాటల ప్రకారం జూన్ జూలై కల్లా పర్ఫెక్ట్ అయిపోతా అని చెప్పిన రోజులు ఉన్నాయి. సో ఎన్ని మంత్స్ నుంచి ఆయన సఫర్ అవుతున్నారు? 4-5 మంత్స్ నుంచి అయితే ఈ ట్రబుల్లో ఉన్నారండి. నాకు తెలిసిన ఆపరేషన్ అన్నప్పుడు తెలిసి నాకు 3 మంత్స్ బిఫోర్ నేను కిడ్నీ ఇస్తా అని చెప్పాను. నేను ఏఐజీ హాస్పిటల్లో భాను అని ఉంటాడు, నాగేశ్వర రెడ్డి గారి దగ్గర ఉంటాడు ఆయనకి నేను పర్సనల్గా చెప్పి నేను నా కిడ్నీ ఇస్తా పోయి, నాకు పర్ఫెక్ట్ ఉన్నా, నాదైతే మా బ్రదర్ సెట్ అవుతుంది, మా ఫ్యామిలీ అంటే మా బ్రదర్ని అడిగిన మా బ్రదర్ది ఒకటి ఉంటుంది, ఇష్టం ఉంటే స్మైల్ ఇస్తాడు, ఇష్టం లేకపోతే పోరా అని తిడతాడు అన్నమాట. వాళ్ళు నాకు ఇమీడియట్ మెసేజ్ ఇచ్చారు, నువ్వు ఎప్పుడన్నా చెప్పు బాబు, నేను జాయిన్ అయిపోతా. ఓకే అన్నారా మీ బ్రదర్? ఓకే అన్నట్టే. మరి ఎందుకు జరగలేదంటారు? ఈ లోపల ఇది రెస్ట్ తీసుకుని ఉంటున్నారు కదా, డయాలసిస్ చేసుకోవాల్సిన రోజు ఒక రోజు మిస్ అయింది ఆ సర్దారు దాని గొడవలో, బోరబండలో. దానివల్ల ఆ రోజు డయాలసిస్ ఉంది మా వాడికి, వెళ్ళపోవటానికి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ట్రబుల్గా ఉందని హాస్పిటల్ ఫోన్ చేసి చెప్పిన తర్వాత హాస్పిటల్కి రమ్మన్నారు. తయారవుతున్నప్పుడు ఈ టైంలో ఇది అయింది. వాళ్ళ వైఫ్ సంబంధించిన ఆర్గాన్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఒప్పుకున్నారా? ఆమె ఒకసారి చెక్ చేశారా, మ్యాచ్ అయిందా? వాళ్ళ వైఫ్ కాదండి, నేను అంటున్నా వాళ్ళ వైఫ్ సంగతితో పాటు వైఫ్ కూడా ఏమన్నా చెక్ చేశారు? నాకు ఆ సంగతి తెలియదు, నాకు అవసరం లేదు. నేను నా బ్రదర్కి నేను ఇస్తాకు వచ్చా ముందుకి, మా బ్రదర్ బాగాలేదు, ఏంది కండిషను, ఏంది పలానా కండిషను, ఓకే ఇది కిడ్నీ బాగాలేదు, ఓకే నేను ఇస్తాను వచ్చా. అంతేగాని ఆలోచించుకునే టైం కూడా నాకు రాదు, ఎందుకంటే మేము అట్టా పెరిగాం మేము ఇద్దరం. నాకు టెన్షన్ వచ్చేసింది, అరే ఇదేంట్రా బాబు, అసలు లేనిపోయింది కిడ్నీ రావటం ఏంటి, మాకు అసలు ఎవరికి జబ్బులు ఉండవు అసలు. ఇవాళ కూడా నాకు బీపీ షుగర్ ఏం లేదు నాకు, ఇవాళ కూడా పర్ఫెక్ట్. అందుకని నేను అన్నా, నాకు ఏం లేదు భయ్, నేను ఇస్తా అని చెప్పి డాక్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్తే చాలా హ్యాపీ ఫీల్, ఎవరు అన్నారండి అంటే, అదేంటి మా బ్రదర్ భయ్, నేను ఇవ్వాలి, నా బాధ్యత అని చెప్తే వాళ్ళు ఓకే అయిపోయారు. బ్రదర్ని అడిగారు, బ్రదర్ అయిందని నాకు చెప్పారు వాళ్ళు. అంతవరకు నడిచింది. ఇంకా కొంచెం ఒక 10-15 రోజులు ఉన్నట్టుంటే బాగుండేది, బాగా సెట్ అయ్యేది, అసలు ట్రాన్స్ప్లాంట్ అయ్యేదండి. ఆ రోజు కూడా కొంచెం 25 మినిట్స్ లేటు వెళ్తాం వల్ల ఇదయింది, లేకపోతే మీ ముందు మా బ్రదర్ కూర్చొని మాట్లాడాడు. నిజంగా జూబ్లీ హిల్స్ లో 3 సార్లు గెలవడం అనేది హ్యాట్రిక్ అనేది. హ్యాట్రిక్ ప్లస్ ఏంటంటే మా వాడు చాలా డేర్ అండి, వాళ్ళు కాదు, చాలా డేర్ అంటే మంచి తిరుగుడు అంత ముందు ఏం అసలు వర్షంగా తుఫాన్ వచ్చినా ఆగాడు. అంత ఎప్పటి నుంచి మా అన్నగారు ట్రైనింగ్ ఇదంతా.
అన్నగారి టైప్లో అన్నగారి దగ్గర నుంచి మాకు అలవాటు ఇది. ఎన్టీఆర్ గారు ఎన్టీ గారి దగ్గర నుంచి మాకు అలవాటు మా ఫ్యామిలీకి. బాగా డేర్గా ఉండేవాళ్ళు, ఏ విషయంలో అయినా కూడా చాలా యాక్టివ్గా డేర్గా ఉండేవారు. అదే ఎన్టీ విధంగా రామారావు కూడా బయటకు వెళ్ళాలంటే బయటకు వచ్చిన తర్వాత గడ్డం అని అడిగేవారు. గడ్డం అంటే మా బ్రదర్కి అప్పుడు గడ్డం ఉండేది, లైట్గా అంటే ఉండేది. గడ్డం అని అడిగేవారు. పైలట్ లాగా మావాడు వెళ్ళేవాడు. అంత క్లోజ్ మేము. అంటే ఇక ఫ్యామిలీ, రామారావు ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అనుకోండి. అట్లా పెరిగాం మేము వాళ్ళ ఇంట్లో. మీరు ఎప్పుడన్నా మీరు బ్యాక్ ఎండ్లో ఉన్నారు, సో తర్వాత గోపీనాథ్ గారి తర్వాత మీరే ఉండేవాళ్ళు కార్యకర్తలకు కానీ నేతలకు కానీ అవైలబిలిటీలో. ఎప్పుడైనా ఫ్రంట్కి రావడానికి, ముందుకు రావడానికి ఎప్పుడైనా ఆయన నోటీస్లో ఉంచారా? అస్సలు లేదండి. ఎప్పుడు అసలు అవసరమే అసలు రాలేదు. ఆయన అన్నా కానీ నేను వద్దనేవాడిని. ఈ 13 ఆయన అనేవాడు సంవత్సరాలు నన్ను. 12 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. ఆయన అనేవాడు, డెవలప్ చేయి, నువ్వు ఒకసారి ఎక్కడ చూడు, కాన్ఫిడెన్స్ ఇంకోటి చూడు, చేద్దాం, చెయ్యి అని ఎంకరేజ్ చేసేవాడు. కానీ నేను నాకు వద్దనేవాడిని. ఒకడున్నాడు, మళ్ళీ నేను ఎందుకు ఆయన పడే కష్టం చూస్తున్నాం, మళ్ళీ మనం పడి ఇవన్నీ ఎందుకు వచ్చింది ఫ్యామిలీకి అని నేను వద్దాను. నన్ను చాలాసార్లు చెప్పాడు, ఒక కాన్స్టిట్యున్సీ నీకు చెయ్యి, మనం ఉండేది మేము పుట్టి పెరిగిందంతా హిమాయత్ నగర్, ఒక ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, అక్కడ చేయమని చాలాసార్లు చెప్పాడు. నాకు చెయ్యి, మన ఏరియానే కదా, మాకు అక్కడ కూడా ఈ జూబ్లీస్ మావాడు చేశాడు, అక్కడ కూడా చేశాడు మావాడు. ఏది 86 నుంచి. ఓకే. 86లో ఫస్ట్ ఎమ్మెల్యే, మన 83లో ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు నారాయణ గౌడ్ గెలిచాడు. ఆయన రాత్రి గెలిచాడు, మేమే ఊరే ఇంటికాడ దింపాము కోటిలో. తెల్లారిపోతుంది చచ్చిపోయాడు ఆయన. మళ్ళీ బై ఎలక్షన్ అప్పుడు ఉపేంద్రకి ఇచ్చారు. ఉపేంద్ర మావాడు స్కూటర్ మీద తిరిగిన రోజులు, 4 రోజుల్లో అంతా మేము పార్టీ గెలిపించాం. అంత క్లోజు. అంతేగాని ఎలక్షన్స్ ఇప్పుడు మావాడు అన్నాడు, ఏమవుతున్నారు కదా అంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అయింది చూడంటే, వద్దు నువ్వు ఒకడే ఉన్నావు, మళ్ళీ నాకెందుకు తలకనిపించాలని నేను అవాయిడ్ చేశాను. సో మీరేమో పోటీ చేయాలనుకుంటున్నారు, ఆమె కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. సో ఇద్దరి మధ్య సయోధ్య లేదు. సో ఈసారి ఎందుకు కంటోన్మెంట్లో ఆల్రెడీ బై ఎలక్షన్లో లాసియా అనంత గారు చనిపోతే వాళ్ళ సిస్టర్కి ఇచ్చారు, బట్ అక్కడ కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయింది, బీజేపీ 2nd ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్లో అదే పరిస్థితి వస్తే అని ఒకవేళ అధిష్టానానికి ఆలోచన వస్తే, మీ ఫ్యామిలీకి ఇద్దరు కాకుండా పక్కన పెట్టి 3వ వ్యక్తికి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? అది కంటోన్మెంట్ వేరండి. కంటోన్మెంట్ మీరు అందరినీ ఒప్పుకుంటా. మా సాయన్న మా ఫ్రెండ్, మిత్రుడు, ఇప్పుడు కాదు, పార్టీ తెలుగుదేశం నుంచి మాకు బాగా క్లోజు, ఫ్యామిలీ ఫ్రెండ్. అతను కూడా బాగా ఫ్రెండ్ మాకు. బాగా అంటే ఎప్పుడు మా ఇంటికి నెలకు 10 సార్లు వచ్చాడు మా ఇంటికి. అట్లా మా క్లోజ్. సాయన్నకి ఈ కాన్స్టిట్యున్సీకి సాయన్న కాన్స్టిట్యున్సీ చాలా తేడా ఉంది. ఏంటి డిఫరెన్స్ ఏంటంటారు? కానీ అధికారంలో మీరు లేరు, మీ పార్టీ లేదు, కానీ అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చాలా ప్రెస్టేజ్. మీరంతా నేను ఒప్పుకుంటా, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి పార్టీ రూలింగ్లో. ఇక్కడ అభివృద్ధి ఎవరు చేశారు, ఏం చేశారు అని కావాలి ముందు ముఖ్యం. సాయన్న చేశారు, గెలిపించారు. ఫస్ట్ చేసి గెలిపించారు లేదా ఫస్ట్ టైం వాళ్ళ అమ్మాయి అంటే చేయలేదంటారా? ఇప్పుడు లాస్యానందిత చేయలేదంటారా? టైం ఎక్కడ ఉంది ఆమెకి? సో అంతకుముందు చేసిన సాయమే కదా, సరిపోదండి. ఇప్పుడు నేను ఆశ మిమ్మల్ని ఆశగా పిలుస్తాం ఒకసారి అయితే ఓకే, రెండోసారి రమ్మన్నప్పుడు ఆశకి ఉన్నప్పుడు ఏమి ఉన్నప్పుడు మీరు దానికి నెగిటివ్ ఉంటారు లేదా? అదే టైప్లో ఈ లాస్యానంది ఉంటే చేసేదేమో, లేదు కదా, ఆమె తొందరగా ఎక్స్పైర్ అయిపోయింది కదా యాక్సిడెంట్లో. కొంతకాలం గెలిచిన కొన్ని నెలల్లోనే అయిపోయింది. ఉంటే ఆమె చేసేది, వాళ్ళ నాన్న మళ్ళీ ఇంకెక్కువ చేసేదేమో, ఎవరో తెలుస్తుంది. అంటే ఆ సింపతి అనే కార్డు అక్కడ వర్కౌట్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంతా కూడా అవునండి బై ఎలక్షన్ మీద ఎఫర్ట్ ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ చెప్పేదండి. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ కి రాలేదు కాబట్టి ఖచ్చితంగా కంటోన్మెంట్ ని గెలవాలనుకున్నారు, గెలిపించుకున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా గ్రేటర్ హైదరాబాద్ కి హార్ట్ లాంటిది జూబ్లీ హిల్స్. మీరు అందరిని ఒప్పుకుంటా, లాసినందిని అనే ఆమెకి ఎంతో పబ్లిక్ వాళ్ళ నాన్న చేసింది డెవలప్ చేశారు కదా, అదే టైప్లో ఈమెని గెస్ట్ చేశారు, కూతురు కూడా చేస్తుంది అని గెస్ట్ చేశారు. పాపం అనుకోకుండా ఎక్స్పైర్ అయింది కదా, యాక్సిడెంట్లో పోయింది ఆమె. పోయినప్పుడు షార్ట్ టైంలో పబ్లిక్ మైండ్కి ఎక్కల. ఎక్కడైనా 6 నెలల లోపే చనిపోయిన 6 నెలల లోపలే బై ఎలక్షన్ వస్తుంది, ఉప ఎన్నిక. చెప్పానండి, అది జూబ్లీ హిల్స్ అయినా కంటోన్మెంట్ అయినా ఇంకో చోట అయినా ఎక్కలేదు. అదే ఇప్పుడు ఇక్కడ అంటారా, 6 నెలలు కాదు, ఇంకొక 6 నెలల తర్వాత వేసినా ఇక్కడ మా బీఆర్ఎస్ కొట్టేది ఖాయం అండి. అంటే బీఆర్ఎస్ చూసేస్తారా లేదంటే మాగంటి ఫ్యామిలీని చూసేస్తారా? మాగంటి ఫ్యామిలీ, గోపీనాథ్ గారిని చూసేస్తారా? బీఆర్ఎస్ తరఫున మాగంటి ఫ్యామిలీ డెవలప్మెంట్ చేసి చూస్తారు. మావాడు బీఆర్ఎస్ పార్టీని అధికారం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధులు పనులు చూసి చేస్తారు. బీఆర్ఎస్ఏ కదా మాకు సపోర్టు. ఇప్పుడు ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ వచ్చింది, కానీ ముందు బీఆర్ఎస్ఏ కదా పార్టీ రూలింగ్ వచ్చింది. అప్పుడు ఏముంది, డెవలప్మెంట్ మేము చేసింది చూస్తారు కదా అండి పబ్లిక్. 12 సంవత్సరాలు చేసాము అంటే దాంట్లో 1 సంవత్సరం తీసాడు, 11 ఇయర్స్ అయితే మావాడు పర్ఫెక్ట్గా చేశాడు. ఆరోగ్యం బాగున్నప్పుడు ఈ మధ్యకాలంలో బాగాలేదు కాబట్టి కొంచెం చేయలేకపోయాడు. వజ్రనాథ్ గారు, నేను డైరెక్ట్గా అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎంపీ సీట్లో ఎక్కడా గెలవలేదు. సో ఆ తర్వాత అంతకుముందు జరిగిన ఏదైతే కంటోన్మెంట్ ఎలక్షన్ గెలవలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీలోనే అక్కడ అధిష్టానంలోనే ఫ్యామిలీలోనే కొన్ని ఇబ్బందులు నడుస్తున్నాయి. సో ఇప్పుడు మీ ఫ్యామిలీలో కూడా కొంత ఇబ్బందులు నడుస్తున్నాయి. ఐ మీన్ మీరు పోటీ చేయాలనుకుంటున్నారు, సునీత గారు పోటీ చేయాలనుకుంటున్నారు. ఇంత కాంట్రవర్సీ మధ్య, ఇన్ని అలిగేషన్స్ మధ్య బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అని అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మేము చేసిన అభివృద్ధి పనులు అండి, మేము గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులు అట్ట ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేయండి, మీరు కూడా సర్వే చేయండి, మీరు కూడా చేస్తారు కదా, మీరు సర్వే చేయండి, తెలుస్తుందిగా మీకు కూడా. మావాడు అభివృద్ధి పనులు అట్ట చేశాడు. ఏం చేశారు కొన్ని చెప్పండి. పలానా చేయలేదు మీరు చెప్పండి, నాకు చూపించండి. జూబ్లీ హిల్స్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని బస్తీలు మాత్రమే ఉంటాయి. ఆ బస్తీల్లో ఎలాంటి అభివృద్ధి చేశారు? డెవలప్మెంట్ ఏరియా కొంచెం ఉంది, ఇక్కడ స్లమ్ ఎక్కువ. ఇక్కడ రాయమత్ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, బోరబండ కానీ, ఇవన్నీ ఏంది మొత్తం స్లమ్ ఎక్కువ. ఈవెన్ యూసుఫ్ కూడా స్లమ్ ఎక్కువ ఉంది. అంత పూర్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. అటువంటి దాంట్లో చేయాలంటే మీరేమో జుబిలీసే చూస్తున్నారు. మీరు జుబిలీస్ తక్కువ, ఇక్కడ బిల్డింగ్స్ తక్కువ, అన్నీ మీరు అన్నట్టు మన 2 bedroom ఫ్లాట్ టైప్ అన్నమాట ఇక్కడ అంతా. అది ఎక్కువ ఇక్కడ. అది డెవలప్మెంట్, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, కరెంటు, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఏదైనా సరే ఎవ్రీథింగ్ చేస్తే ఎప్పుడు పాపం అదే పనుల మీద ఉండేవాడు. ఆ కార్యకర్తలు రావటం, ఫలానా అంటాం, పిలుస్తాం, మీటింగ్ పెడతాం, అది ఏం చేయాలో ఫండ్ సరిపోతే ఇంకోళ్ళ దగ్గర మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజుల్లో పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇచ్చి చేసేవాడు. అలాగే మీ కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్. ఇక్కడ ఎవరు పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ మీ కమ్యూనిటీదే, కమ్మ ఓటింగ్. సో ఈసారి ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? కమ్మ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, వాస్తవమే. కమ్మ వాళ్ళు మేమే ఉన్నాం కాబట్టి మాకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే పార్టీలో ఇప్పుడు మేమే ఉన్నాం. కానీ బీఆర్ఎస్ కి ఇప్పుడు ఎవరు సామాజిక వర్గానికి సంబంధించిన ఏపీ ముఖ్యమంత్రి ఫ్యామిలీకి బీఆర్ఎస్ కి చాలా దూరం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ ఇప్పుడు కమ్యూనిటీ చీలిపోతే కేసీఆర్ గారు మా కమ్యూనిటీకి చాలా దగ్గర. ఇవాళ కదా ఆయన పార్టీలో ఉంది, మాకంటే ముందు నుంచి ఉన్నారు అన్నగారు వెనకాల. ఆయనే స్క్రిప్ట్ ఇచ్చేవారు అన్నగారికి, మీరు అది చెప్తున్నా. ఆయన మాకంటే ముందు నుంచి ఉన్నారు, మాకంటే ఆయన ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఆయన ఉన్నారు. మా కమ్యూనిటీ ఎక్కువ ఆయన వెనకాల ఉంది. కేసీఆర్ వెనకాల ఇవాళ కాదు, ఆయన వెనకాల ఆయన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ కూడా ఆయన్ని బాగా లైక్ చేస్తారు, ఇవాళ కూడా లైక్ చేస్తారు ఆయన్ని. అందుకని మీరు ఏమంటున్నారు, ఇప్పుడు మీ కమ్యూనిటీ ఉంది, మీకు వేస్తారా లేదా? చంద్రబాబు ఉన్నారు, చంద్రబాబు గారు ఉంది ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ రాలేదు కదా, ఇంకా వచ్చినప్పుడు తర్వాత చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్స్ ఎవరు ఉన్నాయి? కేసీఆర్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, 3 మధ్యలో ఉంది. 3 మధ్యలో ఇప్పుడు ఉన్నది కేసీఆర్ గారు. మా కమ్మాస్కి చాలా ఫేవర్. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి మా సమాజంతో అందరితో మంచిగా ఉంటాం, బాగు చెడులు వాడటం, ఇంటర్వ్యూలు కావాలని ఇవ్వటం, అవన్నీ ఉన్నాయి ఆయన. సో అలాగే సినీ ప్రముఖులు కూడా ఈ ఏరియాలో కొంత శాతం ఎక్కువ మంది ఉంటారు, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళ సపోర్ట్ ఎవరికి ఉండే ఛాన్స్ ఉంది? జనరల్గా ఇప్పుడు రూలింగ్కి ఉంటుంది అసలు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మావాడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి నచ్చి మాకే చేస్తారు, గోపీనాథ్ ఫ్యామిలీకే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఎవరున్నా కానీ రూలింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ సినిమా ఫీల్డ్ అనేది మేము కూడా సినిమాలు తీసాం, 5 సినిమాలు తీసాం మేము. 1989 నుంచి మావాడు ఎక్స్పైర్ అయ్యాడు. 5 పిక్చర్ తీసాం. జంతర్ మంతర్, పాదబస్తీ, రవణ, భద్రాద్రి రాముడు, నా స్టైలే వేరు, 5 పిక్చర్లు తీసాం మేము. అందరితో మాకు బాగా టచ్లు ఉన్నాయి. అది కూడా మాకు ప్లస్. మొత్తం అందరూ హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్ కానీ, రామానాయుడు ఫ్యామిలీ కానీ, చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ, నాగేశ్వరరావు ఫ్యామిలీ కానీ, మా ఎన్టీ రామారావు ఫ్యామిలీ కానీ, ఏ ఫ్యామిలీ అయినా బాగా టచ్ ఉంది మాకు. ఏదో ఇవాళ రాజకీయంగా వచ్చేసి మేము ఎమ్మెల్యే అయిపోయి మేము వెళ్ళలేదు. మేము ఆ రోజు నుంచి మేము ఏం లేనప్పటి నుంచే మేము ఈ పిక్చర్ ఫీల్డ్లో ఇక్కడ తిరుగుతూ ఉన్నాం, తీసాం సినిమాలు. అందుకే మాకు వాళ్ళతో టచ్లో ఉన్నాయి. మంచి చెడు వాళ్ళు తెలుసు మా సంగతి. కాబట్టి రూలింగ్ ఉన్నోడికి చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం మాకే చేస్తారు సినిమా ఫీల్డ్ మాత్రం. చేసిన పనులు అట్ట ఉన్నాయి. ఓకే, కలిసారా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని? కేసీఆర్ కాదు, కేటీఆర్కి ఇంకా నాకు కలవలేదు. నాకు ఇదే ఇక్కడ తిరుగుతూ సరిపోయింది. మీరు చెప్పారా? మీ ప్రపోజల్ చెప్పారా? వెళ్ళిందండి, పంపించాను. ఇద్దరికి చెప్పారు? మొత్తం అందరికి చెప్పాను. నాకు పువ్వాడ అజయ్ గారు, భాస్కర్ రావు గారు. కానీ పువ్వాడ అజయ్ గారే ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు అంత ఒట్టి మాటలు అండి, అది ఒట్టి మాటలు, ఇవన్నీ రూమర్స్. ఎందుకు ఆ ఫ్యామిలీలో మీకు నాకు కావాలని అంటున్నారు? పువ్వాడ అజయ్ గారు చెప్పాను, మరదలు మీకు కాకుండా ఈసారి అసలు ఈ గొడవ లేకుండా ఉంటుంది, కొత్త వ్యక్తిని తీసుకొద్దాము. 3 సార్లు వీళ్ళని చూసేశారు కదా ఓటర్లు, అలాగే ఫ్యామిలీలో కూడా ఏకాభిప్రాయం లేదు అని ఇప్పుడు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తున్నారు. అందులో అజయ్ చాలా బలంగా వినిపిస్తుంది. మీరు అందరూ వాస్తవం అండి చెప్పేదండి. ఇప్పుడు పువ్వాడ అజయ్ గారు కనుక శ్రీనివాస్ యాదవ్ సన్ అన్నారు, వీళ్ళు కనుక ఉంచుంటా అంటే మేము విడ్రా అయిపోతాయి. వాళ్ళ
రెడీయా? రెడీ, విడ్రా అయిపోతాను నేను. తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ కుమారుడు అబ్బాయి పోటీ గాని, చేసిన, వాళ్ళ లేదంటే అబ్బాయి గాని పువ్వాడు అజయ్ కుమార్ పోటీ చేసిన విడ్రా అవుతాం మేము. నేను అయిపోతా. చాలా మంది చూస్తుంటారు. మళ్ళీ రేపు ఒక రోజు లేదండి, అవుతా, 100% అయిపోతా. లేదు ఎందుకంటే కేటీఆర్ గారు నేను చెప్పేది కేటీఆర్ గారు మా నేను- పార్టీ అరే, శ్రేణులు మా అభిమానులు నన్నే పోటీ చేయమన్నారు కాబట్టి మళ్ళీ నేనే పోటీ చేస్తున్నాను, వద్దు నాకే నేను టికెట్ చెప్పేది ఇవ్వండి మరొక రోజు అనరు కదా. నేను చెప్పేది ఏంటంటే, మీరు చెప్పింది మాట అండి. ఇప్పుడు చెప్పారు, క్వశ్చన్ అడిగారు కదా, దానికి ఏంటంటే వాళ్ళిద్దరు ఎవరు చేస్తా అన్నా నేను వెల్కమ్. ఎందుకంటే వాళ్ళు మాకు చేయగలరు. మేము ఇవాళ కాదు, శ్రీనివాస్ యాదవ్ గారు ఇవాళ కాదు, మాకు 85, 86 నుంచి మాకు ఫ్రెండ్, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు. అంతేగాని ఇవాళ మేము కొత్తగా ఎమ్మెల్యే అయిపోయారు, కొత్తగా మినిస్టర్ అయిపోయాడు అని కాదు. మాకు పాత ఫ్రెండ్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ బ్రదర్ నా ఫ్రెండ్ శంకర్ యాదవ్, ఇవాళ కాదు ఎప్పటి నుంచో. మా బాగోదులు అంతా వాళ్ళకి తెలుసు. మేమేంటి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయన శ్రీనివాస్ యాదవ్ తెలుసు. కాబట్టి వాళ్ళు నేను అడిగా కూడా, మీరేమన్నా ఉంచుంటారా అని అడిగాను శ్రీనివాస్ యాదవ్ గారిని. నేను ఉంచట్లేదన్నా, మాకేం అవసరం అని. పువ్వాడు అజయ్ గారిని అడిగాను, నాకు అవసరం అడిగాను. అందుకనే కదా మీకు చెప్పేది నేను. లేకపోతే నేను ఎందుకు మాట్లాడతాడు అంత కాన్ఫిడెంట్గా. పువ్వాడు అజయ్ గారిని అడిగాను, మేమనే మీరు ఉంచుంటా అంటే మేము విడ్రా అవుతాం అని చెప్పా. లేదన్నా మాకు అవసరం లేదు, మాకు అక్కడ మాకు సరిపోయే టైం ఇక్కడ అన్న. సేమ్ థింగ్ శ్రీనివాస్ యాదవ్, ఆయన ఏమన్నారు, నేను అడిగా, ఏమన్నా మీరు ఉంచుంటున్నారా, మరి ఏంటి సంగతి అని అంటే, లేదు మాకు ఉన్నదే చూసుకోలేక సీట్ చూస్తున్నాం, అదేంటన్నా మాకు ఇదే చాలు, మాకు అంత రూమర్స్ అన్న ఎవడన్నా అడన్నా సేమ్ థింగ్. అందుకని మీకు నేను చెప్తున్నాను కన్ఫామ్గా. ఎందుకంటే వాళ్ళు మా ఫ్యామిలీ, వాళ్ళతో మేము కొట్టడితే వెళ్ళాం. ఎందుకంటే ఫ్యూచర్ ఉండాలి కాబట్టి. మేము వద్దనుకుని ఇప్పుడు ఉంచుంటున్నామంటే మేము ఎదురు అవుతా, ఏముంది, ఇది కాబట్టి ఇంకోసారి చూస్తాం ఛాన్స్. అంతేగాని ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ అంటే ఇటువంటి వాళ్ళు వచ్చారనుకోండి, మేము చెప్పి ఛాన్స్ గలం. శ్రీనివాస్ వచ్చారనుకోండి, మా ఇంట్లో మనిషి, లేదు బాయ్ ఇది కావాలి నాకు, ఈ రోడ్లు వేయలేదంట, ఇది వేయలేదంట. జిల్లాకు సంబంధించిన వ్యక్తి అజయ్ గారు ఇక్కడ పోటీ చేస్తానంటే ఓకే అని చెప్తున్న వజ్రనాథ్ గారు సొంతం తమ్ముడు భార్య, చనిపోయినటువంటి ఎమ్మెల్యే గారి భార్య సునీత పోటీ చేస్తుంటే మాత్రం వద్దు, ఆమెకు రాజకీయాలు తెలియవు, ఆమె ఇంట్లోనే ఉండాలని ఎలా చెప్పగలుగుతున్నారు? అట్లా కాదు, ఖమ్మంలో చేస్తున్నారు అని మీరు అన్న క్వశ్చన్కి నేను ఏంటంటే, పువ్వాడ గారు చేస్తే మీరు మాంతారా అన్నారు, మీరు వేసిన క్వశ్చన్. కానీ ఆయన చేయట్లేదు కాబట్టి నేను చెప్తున్నా మీకు. ఆయన ఏమన్నారు, నేను చేయట్లేదు అన్న తర్వాత మీకు కన్ఫామ్గా చెప్తున్నా, ఆయన చేయట్లేదు కాబట్టి మీకేం చెప్పా, ఆయన వస్తే. సార్ నేను సూటిగా అడుగుతున్నాను సార్, ఎక్కడో వాళ్ళ కోసం మీరు త్యాగం చేసే వ్యక్తి సొంత తమ్ముడు భార్య కోసం ఎందుకు త్యాగం చేయట్లేదు? పువ్వాడ అజయ్ గారు అనుకోండి, ఇక్కడ ఒక పొరపాటు ఇచ్చారు, గెలిపిస్తాం, ఏదో చేస్తాం, మాకు డెవలప్మెంట్గా ఆయన చెప్పగలుగుతాం. ఈమె ఏంటంటే లేడీ కాబట్టి మేము చేయలేం. మీ తమ్ముడిలాగా మీరు వెనకుండండి, మీ తమ్ముడికి ఏ విధంగా వెనకుండా సపోర్ట్ చేశారో కొన్నిసార్లు మీ తమ్ముడిని చూసుకోండి. కాదు, మీరు అందరూ కొన్నిసార్లు వెనకుంటాం, కొన్నిసార్లు ముందు ఉంటాం. ఏ టైంలో ఎక్కడ ఉండాలో మాకు తెలుసు కాబట్టి మేము స్టెప్ వేస్తున్నాం. అంతేగాని ఇప్పుడు మీరు అన్నట్టు టక్మంటే ముందుకు వెళ్ళిపోతాం, టక్మంది వెనకెళ్ళిపోతాం కదా. చింతకాయలు కాదు, జాంకాయలు కాదు. మీరు అన్న క్వశ్చన్ తప్పుకుంటా అన్న, ఎందుకన్నాను, నేను అనుకుని వాళ్ళతో మాట్లాడే కాబట్టి తప్పుకుంటా అని చెప్పి, లేకపోతే నేను ఎందుకు అంటానండి, నాకేం అవసరం. వాళ్ళతో మాట్లాడిన మీరు మీ మరదలతో మాట్లాడొచ్చు కదా, నేను పోటీ చేయాలనుకుంటున్నాను. అది అధిష్టానం మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడితే ఎట్లా ఉంటుంది అంటే, వాంటెడ్లీ నేను వెళ్ళి దీని గురించి పాయింట్అవుట్ చేసినట్టు ఉంటుంది. అది అధిష్టానం నిర్ణయం తీసుకుని, లేదన్నా నువ్వు అంటే అప్పుడు మేము దానికి డిసైడ్కి ఏందన్నా ఉంటాం. అంతేగాని ఇప్పుడు మేము వెళ్ళిపోయి ఏంటమ్మా తప్పుకో అంటే బాగుంటుందా, పద్ధతి కాదు అది. అది అధిష్టానం, నువ్వు కాదమ్మా, నువ్వు కాదయ్యా నువ్వు అంటే అప్పుడు మేము ఉంటాం దానికి. అసలు ఇప్పటి వరకు ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకోలేదా? ఉంటారు కదా పెద్ద ఫ్యామిలీ, మాగంటి ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు టైం 1 month, అసలు ఇది మాట్లాడే టైమా మేము కానీ ఆమె కానీ? ఇక్కడ మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడతా, ఆమెతో మాట్లాడే టైమా అంట. మీలాంటి వాళ్ళు ఇంకో 100 మంది వచ్చినా మాట్లాడతా ఇప్పుడు ఇక్కడ కూర్చుని. ఇప్పుడు మాతో మాట్లాడేది, మీడియాతో మాట్లాడుతున్నారు. చెప్పేదేనండి, సొంత తమ్ముడి భార్యతో మాట్లాడడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? అదే ఆ క్వశ్చన్కి వస్తున్నా. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ 100 మంది కూర్చొని రమ్మంటే ఇంటర్వ్యూ వస్తా. భర్త పోయి 1.5 month 1 month 5 days 10 days కూడా కాలేదు, ఏమ్మా ఇట చేద్దాం అట చేద్దాం అంటే ఎట్లా ఉంటుంది? 4 రోజులు అయితే చూద్దాం, వాళ్ళ ఇష్టాన్ని మాట్లాడతారు కదా, మాట్లాడిన మా అధిష్టానం ఏమంటుందో దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. కానీ కేటీఆర్ బ్లెస్సింగ్స్ మాత్రం సునీతకే ఉన్నాయి అని అంటున్నారు. నాకు ఉన్నాయి, సునీతకు ఉన్నాయి మీరు అంటున్నారు. మీరు చూసారా? అది అందరూ కేటీఆర్ చనిపోయిన తర్వాత ఫ్యామిలీతో, ఎందుకంటే మా కేటీఆర్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఉంది, ఫ్యామిలీతో ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ వచ్చిపోతాం ఇవాళ కాదు. పార్టీ మావాడు ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యాడు అప్పటి నుంచి ఫ్యామిలీ, వాళ్ళ సన్ వాళ్ళ అబ్బాయి క్లాస్మేట్స్ కాబట్టి వచ్చిపోతాం అంతా ఎప్పటి నుంచో ఉంది, అది ఉంది. గోపీనాథ్ గారి పిల్లల వయసు అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద పాప 21 అండి, ఈ బాబు 20, ఇంకో పాప 19. సో వాళ్ళ పిల్లలకి ఏదన్నా టికెట్ ఇద్దాం, మీ ఇద్దరు కాకుండా వాళ్ళ పిల్లల్ని ఏమన్నా బరిలో 100% చెప్తే 100% పాప ఎలిజిబుల్ అవుతే ఇవ్వండి, పాపకి నేను దగ్గరుండి నేను చూసుకుంటా. రెడీ. ఈ విషయంలో ఒకవేళ చిన్న పాప అయినా కూడా మీరు తండ్రి స్థానంలో ఉండి, టీవీ ముందు మేము చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తున్నా 100% మేము ముందు ఉండి చేపిస్తాం.
మేమే చేపిస్తాం. మరి అక్కడ కూడా ఆడపిల్లే కదా, ఇక్కడ ఎక్కడ అడ్డం వచ్చినటువంటి ఆడపిల్లలో మీకు ఎన్ని కాదు మాట్లాడాలి సార్, మీరు అన్నా సరే ఆడవాళ్ళు ఆడపిల్లే. బయటకు వచ్చి కానీ ఆడపిల్ల మీరు అన్న మాట అంటున్నాను, కాదు. నేను అనట్లేదు. కాదు కాదు నేను ఎక్కడ నేను ఇందాక కూడా అదే అన్నాను, మీకు మహిళలు అదే- రాజకీయాల్లో మీకు అదే రావడం తప్ప అని చెప్తున్నా. ఫస్ట్ అడిగాను. మీకు నేను చెప్పేది అదే. ఏంది ఆడపిల్లే, చదువుకున్న వాళ్ళకి తేడా ఉంటది, పాపలు చదువుకుంది కాబట్టి మేము చేయగలుగుతాం. అంటే సునీత గారు చదువు చదువుకోలేదు, లేదు కదా, ఎడ్యుకేషన్ తక్కువ కదా, ఏం చేయగలుగుతారు? ఎంతవరకు చదువుకున్నారు? ఐ థింక్ ఎందుకులేండి అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడను, తర్వాత టైం వచ్చిన మాట్లాడతా. ఇప్పుడు అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడను, టైం వచ్చిన మాట్లాడతా. పాప సో చదువు ఆమె కంటే ఈమె ఎక్కువ చదువుకుంది కాబట్టి ఉన్నత చదువులు ఉన్నాయి కాబట్టి చదువుకుంది, కొంచెం నాలెడ్జ్ ఉంది. తండ్రి వెనకాల ఆ పాప కూడా ఉంది, తండ్రి వెనకాల ఉంది పాప. అది ఉందా? కాబట్టి పాప తండ్రి వెనకాల ఉండేది ఎప్పుడు అన్ని వాళ్ళ నాన్నతో డిస్కస్ చేసేది ఉంది కాబట్టి నేను చెప్తున్నా మీకు. ఓకే, ఇప్పుడు చదువుకుంటున్నారా? చదువు అయిపోయింది అనుకుంటా అండి, ఓకే, ఇంకా ఏమన్నా ఫర్దర్ స్టడీస్ తెలియదు కానీ ఇప్పుడు దాకా చదువు ఫినిష్ అయింది. ఆ పాపకి ఇస్తా అంటే నేను వెల్కమ్. నేను టీవీ ఛానల్ ఎప్పుడూ వెళ్ళిపోతాను. నేను ఎందుకంటే చదువుకుంది, మనం చెప్పిన అర్థం చేసుకోగలదు. ఇంకో పాయింట్ ఇంకోటి, నాన్నకాల ఉంది, నాన్న చేసే పనులు కొన్ని తెలుసు. కొన్ని పిల్లలు ఏమన్నా వాళ్ళ మదర్ పోటీ చేయాలనే విషయం ఏమన్నా ఆ ప్రతిపాదన మీ దగ్గరికి ఏమన్నా తీసుకొచ్చారా? ఇంకా రాలేదండి, అవి ఏం రాలేదు, అసలు ఏం జరగలేదు. జరగలేదు. ఓన్లీ జస్ట్ ఇట్లా అయింది, మేము ఫాలో అవుతున్నాం. కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు బాగా. అన్న ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు, మాకు అవతల ప్రెషర్ ఉంది రూలింగ్ పార్టీ నుంచి, మాకు చాలా తలక నొప్పి ఉంది అంటే అప్పుడు నేను దిగాల్సి వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? రూలింగ్ పార్టీ నుంచి అండి. ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇప్పుడు రూలింగ్లో ఉన్నాడు ఊరుకోడు కదా, ఖాళీ కూర్చున్నాడు. ప్రెషర్ అంటే ఎట్లాంటి ప్రెషర్ అంటారు? ఉంటుంది కదా, మా పార్టీలు చేరండి, మీకేముంది అయిపోయింది వచ్చిందంటారా ఆఫర్ అది? అరే 100 మంది అండి, 100 మంది ఉమ్. వచ్చింది. ఆ ప్రెషర్ వస్తే కదా నా దగ్గరకు వచ్చింది. కార్యకర్తలు వచ్చిన తర్వాత నేను తప్పదనుకున్న పరిస్థితుల్లో దిగాను నేను. లేకపోతే నాకు ఫస్ట్ నుంచి అంటే రాజకీయం మీ దగ్గర ఉన్న అనుచరుల్ని వాళ్ళ పార్టీలోకి పిలిచారంటారు, సో First వాళ్ళందరి కోసం నిలబడాలని మీరు ఇప్పుడు తెర మీదకి అంతే వచ్చారు. అంతే. ఫస్ట్ నుంచి నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు. మా బ్రదర్ కూడా చెప్పాను నేను, మా బ్రదరే ఉంచోమనేవాడు, నువ్వు డెవలప్ చేయి అక్కడ మన కాన్స్టిట్యున్సీ అన్నాడు. ప్లస్ ఏంటంటే ఈ గొడవ, వీళ్ళు వచ్చి హెరాస్మెంట్లు ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. అంటే వాళ్ళకి లోకల్లో ఉంటాయి కదండి ఫైట్స్, దానివల్ల చెప్పుకుంటాకి ఎవరు లేరు అంటే నేను దిగాల్సి వచ్చింది. అంతేగాని ఏదో జస్ట్ ఊరినే ఆయారాంగా అన్నట్టు నేను రాలేదు. నేను వజ్రనాథ్ గారికి ఓటేయాలంటే టికెట్ మీకే వచ్చింది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీని కాదని, ఆ అభ్యర్థిని కాదని మీకే ఓటేయాలంటే ఏం చెప్తారు? మీలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? నా క్వాలిటీస్ మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ తెలుసండి. నా క్వాలిటీస్ ఏంటో, నేను ఏం చేస్తానో ఏం చేయనో ఎవ్రీథింగ్ తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళతో నేను ఉన్నా కాబట్టి మంచి చెడు బాగా డీప్ ఉన్నాను, బాగా తెలుసు నాకు. కాబట్టి మనం చేయిస్తాము చేయలేము అని వాళ్ళకి తెలుసు కాబట్టి నా వెనకాల వచ్చారు. నా వెనకాల అదే ఎంకరేజ్మెంట్, దానివల్లే నేను ముందుకు వచ్చాను. మీరేం చేసేవాళ్ళు? నేను సిటీ సివిల్ కోర్టులో 1979 కాపింగ్ సెషన్ సూపరింటెండెంట్కి చేశాను. నేను ఓకే, 1991లో రిజైన్ చేశాను. ఎందుకు చేశారు? ఎక్స్పైర్ అయ్యాడు కదా చిన్న బ్రదర్, చిన్న ఫైనాన్షియల్ తమ్ముడు అంటే గోపీనాథ్ గారు కంటే ఈ మధ్యలో నాకు ఎక్సైడ్ డీలర్షిప్ 88లో ఉంది. ఎక్సైడ్ సికింద్రాబాద్ కంప్లీట్ ఎక్సైడ్ బ్యాటరీస్ డీలర్షిప్ సికింద్రాబాద్ ఏరియా అంతా మాదే. 88లో పెట్టాను నేను. ఎక్సైడ్ పాయింట్ అని ఆనంద్ థియేటర్ పక్కన పెట్టాను. దాన్ని రన్ చేసుకుంటా సికింద్రాబాద్ కోర్టులోనే చేశాను. దగ్గర 2 చూసుకున్నాడు. 90లో మా బ్రదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత నేను మాకు సరిపోట్ల టైం, నాకు చిన్న తమ్ముడు చనిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఇక ఇంజనీరింగ్ చేస్తా. ఫైనల్ ఇయర్లో ఇంజనీరింగ్లో అటాక్ అయింది. ఇది గుంటూరు జేకేసి కాలేజీలో ల్యాబ్లో అటాక్ చేశారు రాడికల్స్. ఓకే, మర్డర్ జరిగింది. మేడం రాడికల్స్ అటాక్ చేశారు. రాడికల్స్ అంటే ఇక్కడ నక్సలైట్స్ అంటారు కదా, అది అటాక్ చేశారు. ఎక్స్పైర్ అయ్యాడు కాబట్టి ఫుల్ ప్లెడ్జ్గా మనం దిగాల్సి వచ్చింది. మా బ్రదర్ అంకల్ అక్కడి నుంచి కంటిన్యూ ఇదే పోరాటం చేస్తున్నాం. అనుకోకుండా మరి మీరు చూశారు కదా, మీకు అన్నీ తెలుసు. మీరు అడగాల్సిన క్వశ్చన్లు అన్నీ అడిగారు, అన్నీ ఉన్నాయి, మీకు అన్నీ తెలుసు. ఇది అనుకోకుండా మా ఆవిడకి ఇట్లా అయింది. ఇట్లా అయిపోతుంది అని తెలిస్తే ఎక్కడికన్నా తీసుకెళ్ళి చేయించేవాళ్ళము, ఇంకేం చేసేవాళ్ళము. ఇంతమంది మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కదా, మేము కూడా అనుకోకుండా సడన్గా అయింది. అందరికీ చెప్తాం కూడా, జూన్ జూలై మనం వస్తున్నాను, అందరికీ మనం చేద్దాం, ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం చెప్పిన రోజులు ఉంది. అందుకే నేను మీకు చెప్తున్నా. సో మీకు టికెట్ ఇస్తే మీకు బలమైన ప్రత్యర్థి ఎవరయ్యే అవకాశం ఉంది? బీసీలకు ఇవ్వాలని చూస్తున్నారు, మైనార్టీకి ఇవ్వాలని చూస్తున్నారు. సో నవీన్ కుమార్ యాదవ్, అజరుద్దీన్, ఇలా రకరకాల పేర్లు వస్తున్నాయి. రేసులో తిరిగిందా బలం లేదు, గెలం లేదండి. మనకు ధైర్యం కావాలి, బలం, ప్రజల సపోర్ట్ కావాలి, ధైర్యం కావాలి. ప్రజలు ఉన్నారు, నాకు ధైర్యం ఉంది. నాకు ఆర్థికంగా కూడా బలం ఉందా? ఉందండి. అందులో బై ఎలక్షన్ అంటే ఇప్పుడు ఉందండి, లేకపోతే అధికారంలో ఉంది వేరే పార్టీ. ఇప్పుడు సో ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీరు కంటోన్మెంట్ ని ఏ విధంగా కొట్టేశారో, కైవసం చేసుకున్నారు, కొట్టేశారంటే బంపర్ హిట్ కొట్టేశారు. సో ఇక్కడ కూడా అలాగే చేయాలి, జూబ్లీ హిల్స్ లో బాగా వేయాలి కాంగ్రెస్ పార్టీ జెండాని. అవునండి, మీరు అందరినీ ఒప్పుకుంటా. డబ్బులు లేకుండా ఫ్లైట్ ఎక్కం కదా, డబ్బులు ఉంటేనే ఫ్లైట్ ఎక్కేది. అట్లాగే డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను దిగుతా అంటున్నా. డబ్బులు అంటే ఖర్చు పెడతాకి
నాకు పర్ఫెక్ట్గా సరిపడా ఉన్నాయి, చేయగలను, ఏదో చేస్తాం మేము. అధికార పార్టీ ఎంత ఖర్చు పెట్టినా కూడా అందుకు ధీటుగా ఖర్చు పెట్టే స్థాయి పెడతాం. స్తోమత ఉంది. ముందు పెడతాం. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, మా ప్రజలందరూ, మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ నాకు సీటు కనుక అధిష్టానం ఎవరికి ఇచ్చిన మా ఇద్దరిలో మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నిజంగా ఒకవేళ మీకు టికెట్ వస్తే చూద్దాం, మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. ఖచ్చితంగా మీ తప్పకుండా. విజయావకాశాల గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.